నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే మీసాల పిల్ల సాంగ్ ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమో తర్వాత ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. సో పాట ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా ఇప్పటి నుంచే ప్రమోషన్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి, ఈ పాట విషయంలో ఏంటంటే కొద్దిగా వాళ్ళు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలి. వాళ్ళు 13వ తారీఖు బుల్రాజ్తో ఒక రీల్ చేసి బయటకు వదిలేరు ప్రమోషన్లో భాగంగా. 13వ తారీఖు వస్తుందన్నారు. 13వ తారీఖు రాకుండా 14వ తారీఖు రిలీజ్ అయింది. ఒకరోజు లేట్ అవడానికి కారణం ఏంటి తెలియదు, కానీ మొత్తానికి పాట అయితే మాత్రం క్యాచీగా ఉంది. ముఖ్యంగా ఆ పాట ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి కూడా రీల్స్ వచ్చేస్తున్నాయి. ఆ రీల్స్ అంటే ఒక రీల్ కాదు, చాలామంది రీల్స్ చేసి వదిలేశారు. ఒక విధంగా సినిమాకి అది ప్లస్సే కావచ్చు పాటకి, ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో కర్చీఫ్ ఇలా ఎగరేసి ఇలా పట్టుకోవడం కానీ క్యాచీ మూమెంట్స్, గ్రేస్, చిరంజీవి గారి గ్రేస్ అయితే ఏమీ తగ్గలేదు అనిపించింది. ముఖ్యంగా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన విజయ్ పొలాకి గారు మంచి మూమెంట్స్ ఇచ్చారు చిరంజీవి గారికి. అలాగే నయనతారకి పెద్దగా మూమెంట్స్ లేవు, కానీ చిరంజీవి గారికి చక్కగా గ్రేస్ తగ్గడానికి మూమెంట్స్ ఇవ్వటం, స్పీడ్గా మూమెంట్స్ కాకుండా చాలా స్లోగా మూమెంట్స్ ఇవ్వడం కానీ అది ప్లస్ పాయింట్. అలాగే సాహిత్యం పరంగా కూడా ఆ మీసాల పిల్ల సాహిత్యం మొత్తానికైతే అది రీల్స్ చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా మెటీరియల్ అని చెప్పొచ్చు. అయితే భాస్కర్ భట్ల గారి సాహిత్యం ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ఆ మీసాల పిల్ల సాంగ్లో దీంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. మాజీ భార్య, రాజీకి వస్తావా మాజీ భార్య అనే పదాలు కానీ ఇవన్నీ చూస్తుంటే, ఆ పదాలు చూసినప్పుడు మాజీ భార్య అని ఎందుకన్నారు నయనతారని అంటే, భార్య అలిగిన తర్వాత ఈయన దూరంగా ఉండి మాజీ భార్య అన్నాడా, అది ఏమిటి అనేది ఒక అనిపించింది. ఎందుకంటే సాహిత్యంలో ఆ పాటలో ఆ పదాలు ఉన్నాయి కాబట్టి అదొకటి అనిపించింది. క్యాచీ పదాలు, మీసాల పిల్ల, పొగరెక్కువ ఆ పద్ధతిలో చేసుకొచ్చారు. కానీ మనకి వెంకటేష్ గారిదిను సంక్రాంతికి వస్తుంది వాళ్ళు వెంకటేష్ గారి గోదావరి గట్టు సాంగ్ కానీ అది చూస్తే ఏంటంటే వెంకటేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఆ పాత్రకి యాప్ట్గా సరిపోయింది. అక్కడ ఐశ్వర్య రాజేష్ కానీ వెంకటేష్ గారు కానీ ఆ గోదావరి గట్టు సాంగ్ బాగా వెళ్ళిపోయింది జనంలోకి. అది అయితే ఈ పాటకి ఏ వచ్చిందంటే చంద్రబాబు గారి గ్రేస్ బాగుంది, నయనతార మూమెంట్స్ బాగున్నాయి, అంతా ఉంది. కానీ మన విజువల్స్ చూస్తే గ్రీన్ మ్యాట్లో చేసి వదిలినట్టుగా పాట అనిపించింది. అది న్యాచురల్గా ఉంది. వెంకటేష్ గారు చేసిన ఇంటి పైకి ఎక్కి వాళ్ళు డబల్ మీకు ఎక్కి చేసేది న్యాచురల్గా అనిపించింది. ఇదేంటంటే ఒక స్టూడియో లుక్లో గ్రీన్ మ్యాట్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చుకుని చేసినట్టుగా అనిపించింది. సినిమాలో ఎలా ఉండదో మాకు తెలియదు, కానీ కొన్ని చూసుకుంటే మనకు అలా అనిపించింది. మొత్తానికైతే చిరంజీవి గారి లుక్లో, యంగ్ లుక్లో అయితే మళ్ళీ 80sలో 90sలో చిరంజీవి గారిని ఎట్లా చూసామో ఆ తరహాలోనే మనం చూడాల్సి వస్తుంది ఈ పాటలో. అయితే దాదాపు 3 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. పాట ప్రోమో వదిలారు, పూర్తి పాట వదిలారు. సో రానున్న అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకు ఇంత ముందే ప్రమోషన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే పాటలు ఇప్పుడు బీమ్స్ ఈ పాటలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దీంట్లో చిరంజీవి గారి సినిమా కాబట్టి పాటల మీదే ఫోకస్ పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి ఇందులో 5 పాటలు ఉంటాయా 6 పాటలు ఉంటాయో తెలియదు. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచి మనం వాళ్ళు మొదలు పెట్టుకుంటే రేపు నవంబర్ డిసెంబర్లో చేసుకుంటే జనవరికి సినిమా రిలీజ్ అయ్యాయి కాబట్టి అందుకోసమే పాటల పరంగా ముందు వదులుతున్నారేమో అనిపిస్తుంది. బుల్లిరాజుని కూడా మ్యాక్సిమం ఉపయోగించుకుంటున్నారు. సినిమాలో బుల్లిరాజు ఎట్లాగా ఉంటాడు, ఈ ప్రమోషన్స్లో కూడా బుల్లిరాజుని భాగస్వామ్యం చేసేసి అనిల్ రావిపూడి గారు ఆ ఉదిత్ నారాయణతో ఈ పాట పాడించడం కానీ, అక్కడ కొన్ని రీల్స్ వదలడం కానీ, బుల్లిరాజుతో కొన్ని చేయడం కానీ ఇవన్నీ కూడా ఒకే సెట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ పాట ఎంతవరకు సినిమాకి హైప్ తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? సినిమాలో ఇప్పుడు కూడా పాట హిట్ అవ్వాలంటే సన్నివేశాలు తగ్గట్టుగా పాట ఉంటే హిట్ అవుతుంది. మనకి గోదావరి గట్టు సాంగ్ అదే జరిగింది. సినిమాలో యాప్ట్గా సరిపోయింది, అక్కడ సన్నివేశాలకిను ఇది సరిపోయింది. ఇది కూడా సినిమాలో అలా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. లేకపోతే ఏంటంటే రీల్స్కి ఉపయోగపడే మూమెంట్స్ ఉన్నాయి చాలా వరకు. నాకు తెలిసి ఇన్ని రీల్స్, ఈ పాటకు వచ్చిన రీల్స్ దేనికి రావేమో అనిపిస్తుంది ముందు. ఎందుకంటే నిన్న పాట వచ్చింది కాబట్టి ప్రోమో వచ్చినప్పుడే కొన్ని రీల్స్ వచ్చినాయి. ఇప్పుడు వరుస పెట్టి 2-3 నెలలు రీల్సే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. ఆటోమేటిక్గా రీల్స్ వచ్చేసరికి పాట మీద కూడా కొంచెం ఇంకా క్రేజ్ వస్తుంది. అది సినిమాకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. అదండి. అయితే రానున్నటువంటి ఈ గ్యాప్లో ఖచ్చితంగా గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఇట్లా ఎన్నో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నాకు తెలిసి పాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారి అమ్మాయి నిర్మాతగాను మళ్ళీ పార్ట్నర్షిప్ మీద చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం ఆవిడ మన సినిమా నిర్మాతగా, అంతకుముందు వెబ్ సిరీస్ అవి చేశారు. ఇప్పుడు సుస్మిత గారు కూడా నిర్మాతగా వస్తున్నారు. అనిల్ రావిపూడి గారికి మొదటిసారిగా చిరంజీవి గారితో కాంబో. అలాగే భీమ్స్కి కూడా మొట్టమొదటిసారిగా చిరంజీవి గారితో కాంబినేషను. ఇలా చూసుకుంటే రేర్ కాంబినేషన్లు అయితే చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కాబట్టి బిజినెస్ లెక్కలు ఎంత జరుగుతాయి అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే
తన తోటి హీరో బాలయ్య బాబుదేమో అఖండ థియేటర్కల్ బిజినెస్ దాదాపు 100 కోట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా 100 కోట్లు మించి బాలయ్య బాబు కన్నా ఒక 10 కోట్లు ఎక్కువే థియేటర్కల్ బిజినెస్ అంటున్నారు. మరి అది దాటి మిగతా శాటిలైట్ కానీ ఇతర డిజిటల్ రైట్స్ లో కానీ ఇంకా ముందుకెళ్తారా లేదా, మరి కంపారిజన్ మొదలవుతుంది కదా, ఈ 2 సినిమాల కంపారిజన్ మొదలవుతుంది, ఖచ్చితంగా చూడాలి. సో ఓవరాల్ గా ఈ సినిమా పైన అయితే హైప్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో చిరంజీవి గారికి సంబంధించిన ట్రైలర్ పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ట్రైలర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా 1 నెల ముందు రిలీజ్ చేస్తున్నారు అనుకుంటాను నేను ట్రైలర్. ఎందుకంటే జనవరిలో 14వ తారీఖు బహుశా ఈ సినిమా రిలీజ్ డేట్ అవుతుంది. 9వ తారీఖు రాజ్యసభ ఉంది కాబట్టి డిసెంబర్ 14వ తారీఖు కల్లా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ముందు రిలీజ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఇక కామెడీ, ప్రధానంగా కామెడీకి పెద్దపీట వేసి చిరంజీవి గారి నుంచి మ్యాక్సిమం ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఏ తరహాలో మనకు రాబట్టారో అట్లా ఆ కామెడీ టైమింగ్ని మ్యాక్సిమం ఉపయోగించిన అవకాశం అనిల్ రావిపూడి గారిలో ఉంది. ఖచ్చితంగా అది పెద్ద ఎసెట్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సినిమాలో మొదటి పాట ప్రోమో 2 కూడా హిట్ అయ్యాయి. సో రానున్న అప్డేట్స్ ఏంటో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.